బీజేపీ కైవసం చేసుకోవడం చారిత్రక విజయమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేటుకూరి సూర్యనారాయణరాజు పేర్కొన్నారు. కాకినాడ సర్పవరం జంక్షన్ లో బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు ఆదేశాల మేరకు పార్టీ మీడియా ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి నాని ఆధ్వర్యంలో ఢిల్లీ ఎన్నికల విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు భారీ ఎత్తున బాణాసంచా కాల్చి బాటసార్లకు స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేటుకూరి సూర్యనారాయణరాజు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విశ్వనాథపల్లి శ్రీనివాసరాజు, పార్టీ జిల్లా మీడియా కోఆర్డినేటర్ తుమ్మలపల్లి నాని మాట్లాడుతూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు చారిత్రక విజయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పైడ భావన ప్రసాద్, విశ్వనాథపల్లి ఉమామహేశ్వరి, కొక్కిలిగడ్డ గంగరాజు, పైడ రవీంద్ర, చోడిశెట్టి రమేష్ బాబు, పక్కి మణిబాల, గూటూరు పద్మ, యార్లగడ్డ రామ్కుమార్, కాళ్ల ధనరాజు, ఘంటసాల గోవిందరాజులు, రాజు, నారాయణ సింగ్ పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు వస్తే అది ఒకసారి 2 సార్లకే ప్రజలు నమ్ముతారు. కానీ ఏ రాష్ట్ర ప్రజలు కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధి జరగాలంటే, ఆ రాష్ట్రంలో ఉన్న యువతకు ఉపాధి కలగాలంటే, ఒక నీతివంతమైన పాలన జరగాలంటే దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే అది నీతివంతమైన పాలన జరుగుతుందని రాష్ట్రాల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. ఆ విధంగా రాబోయే రోజుల్లో ఢిల్లీలో మంచి ప్రభుత్వం, ప్రజల కోరికలను తీర్చే ప్రభుత్వం ఈరోజు భారతీయ జనతా పార్టీ వచ్చింది. కాబట్టి వాళ్ళ ఆకాంక్షలు తీరుతాయని నేను భావిస్తూ, అదేవిధంగా తెలుగు ప్రజలు, ఢిల్లీలో ఉన్న తెలుగు ప్రజలకు కూడా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ, అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినందుకు అక్కడ ఉన్న ఢిల్లీలో ఉన్న ప్రజలకు కానీ, మన తెలుగు ప్రజలకు కానీ ఈరోజు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు ఢిల్లీలో వ్యక్తి చేతిలో నుంచి ఇలా దేశాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ప్రజాస్వామ్యవాదులందరూ ఈరోజు ఢిల్లీ ప్రజలందరూ కూడా ఆయనను కూడా ఓడించి ఢిల్లీ 70 అసెంబ్లీ స్థానాల్లో ఏ ఒక్క ముస్లింకి మేము పార్లమెంట్ అసెంబ్లీ స్థానం ఇవ్వలేదని చెప్పేసినటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఇతర రాజకీయ పార్టీలు ఇవాళ ఢిల్లీలో ఉన్నటువంటి 12 అసెంబ్లీలలో ముస్లిం ఓట్లలో ఉన్నటువంటి 12 అసెంబ్లీ స్థానాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఇలా 6 స్థానాలు కైవసం చేసుకున్నదన్న విషయాన్ని కూడా గమనించవలసిన విషయం ఇక్కడ. అదేవిధంగా 2012లో ఏదైతే ఒక బావుగా ఒక నయవంచన నక్క రూపంలో వచ్చినటువంటి కేజ్రీవాల్ ఈరోజు తన యొక్క విశ్వరూపాన్ని చూపించేసి మొత్తం ప్రపంచంలో ఇంతటి భయంకరమైనటువంటి రాజకీయ నాయకుడు ఉండడం చెప్పేసి చూపించినటువంటి వ్యక్తి కేజ్రీవాల్. కాబట్టి ఢిల్లీ ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫున, ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఢిల్లీలో మోడీ గారి ప్రభుత్వం మన దేశంలో కాషాయ జెండా ఎంత రెపరెపలాడుతుందన్నది మనం చూస్తే ఆల్రెడీ ఢిల్లీ పీఠం మోడీ గారు చేర్చుకున్నారు. అలాగే రాబోయే రోజుల్లో కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాలు కూడా మన మోడీ గారి ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుందని కోరుకుంటున్నాను.